హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక క్రియేటివ్ థాట్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో ఆరీ లేదా మగ్గం వర్క్లో బ్లౌజ్ పైన డిజైన్ ఏ విధంగా ట్రేస్ చేసుకోవాలి అంటే వర్క్ చేసుకోవడానికి ముందు మనము డిజైన్ను ట్రేస్ చేసుకోవాలి కదా. సో అలా ఏ విధంగా ఈ డిజైన్ని ట్రేస్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చాలా ఈజీగా కూడా మనము ఈ డిజైన్ని ట్రేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము డిజైన్ ట్రేస్ చేసుకోవడానికి ట్రేసింగ్ పేపర్ తీసుకుని ట్రేసింగ్ పేపర్ మీద డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. మీరు హ్యాండ్తో అయినా డ్రా చేసుకోవచ్చు, లేదంటే డిజైన్ బుక్స్ ఉంటాయి కదా, సో ఆ డిజైన్ బుక్స్ నుంచి ట్రేసింగ్ పేపర్ మీదకి డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. లేదంటే మీరు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుంటారు కదా, సో ప్రింట్అవుట్ తీసుకుని అయినా సరే మీరు ఫస్ట్ డిజైన్ అనేది ట్రేసింగ్ పేపర్ మీద డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ మీదకి ఈ డిజైన్ని ట్రేసింగ్ పేపర్తో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో దానికి ఫస్ట్ మనం బ్లౌజ్ మీద మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో బ్లౌజ్ పైన మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను వీడియో ఆల్రెడీ చూపించాను. సో ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఓకేనా, ఫస్ట్ మనము ఈ ట్రేసింగ్ పేపర్ మీద డిజైన్ డ్రా చేసి పెట్టుకున్నాం కదా. సో ఫస్ట్ దీని మీద మనము ఈ ట్రేసింగ్ పేపర్ని మనము ఆల్రెడీ ఫ్రేమ్కి ఒక క్లాత్ని ఫిక్స్ చేసుకుంటాం కదా, సో ఆ క్లాత్ మీద ఈ ట్రేసింగ్ పేపర్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటే మనము ఫస్ట్ ఈ ట్రేసింగ్ పేపర్కి హోల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇలా ఈ ట్రేసింగ్ పేపర్ని ఈ క్లాత్ మీద పెట్టుకుంటే మనము హోల్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఒక నార్మల్ నీడిల్, ఈ విధంగా నార్మల్ నీడిల్ తీసుకుని మనం డిజైన్ డ్రా చేసుకున్నాం కదా, సో ఆ డిజైన్ ఏ విధంగా ఉందో ఆ డిజైన్ మీద ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. చూడండి, మనకి డిజైన్ ఏ విధంగా ఉందో ఆ డిజైన్ మీద ఈ విధంగా కొంచెం కొంచెం గ్యాప్తో చిన్న చిన్నగా, మరీ పెద్దగా కూడా పెట్టుకోకూడదు హోల్స్. అంటే ట్రేసింగ్ పౌడర్తో మనం డిజైన్ ట్రేస్ చేసేటప్పుడు ముద్దుగా పడిపోతుంది. సో అందుకని మీడియం సైజులో మనము హోల్స్ పెట్టుకోవాలి. అలాగే ఈక్వల్ సైజులో అంటే సేమ్ డిస్టెన్స్లో ఈ హోల్స్ పెట్టుకోవాలి. ఇలా నీడిల్తో డిజైన్ ఏ విధంగా ఉందో ఆ డిజైన్ మీద ఇలా హోల్స్ పెట్టుకోవాలి. మనకి ఇలా సింపుల్ డిజైన్ అయినా కానీ లేదంటే హెవీ డిజైన్ అయినా కానీ ఫస్ట్ మనము ట్రేసింగ్ పేపర్ మీద డిజైన్ డ్రా చేసుకుని ఆ తర్వాత ఆ డిజైన్ ఏ విధంగా ఉందో దాని మీద అలానే హోల్స్ అనేది పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ ప్రాసెస్ అన్నమాట. డిజైన్ ట్రాన్స్ఫర్ మనం డిజైన్ అనేది బ్లౌజ్ మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ట్రేసింగ్ పేపర్ మీద డిజైన్ డ్రా చేసుకుని ఈ విధంగా హోల్స్ అనేది పెట్టుకోవాలి. హోల్స్ అనేది మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎక్కువ పెద్ద పెద్దగా హోల్స్ పెడితే మనం డిజైన్ అనేది డ్రా చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ముద్దగా పడిపోయి మనకి అక్కడ స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ వస్తుందన్నమాట. సో డిజైన్ అనేది క్లియర్గా అర్థం కాదు. సో అందుకని మీరు డిజైన్ మనము ఈ నీడిల్తో హోల్స్ పెట్టుకునేటప్పుడు మీడియం సైజులో మనము ఈ హోల్స్ అనేది పెట్టుకోవాలి. మరి చిన్నగా పెడితే మనకి పౌడర్ అనేది కిందకి మనకి ట్రేసింగ్ చేసేటప్పుడు పడదనమాట. సో అలానే పెద్దగా పెడితే ముద్దగా పడిపోతుంది. సో అందుకని మీడియం సైజులో పెట్టుకుంటూ ఈక్వల్ సైజులో మనము ఈ హోల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా డిజైన్ అంతా మీరు ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా ఏ షేప్ ఉంటే ఆ షేప్లో మీరు మొత్తం అంతా డిజైన్ అనేది ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. చూడండి, మనకు బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా కనిపిస్తుంది మొత్తం అంతా హోల్స్ పెట్టుకున్న తర్వాత. సో ఇప్పుడు ఈ పేపర్ని మనము బ్లౌజ్ మార్కింగ్ చేసి పెట్టుకుంటాం కదా, సో ఆ బ్లౌజ్ మార్కింగ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ మీద ఈ ట్రేసింగ్ పేపర్ పెట్టుకుని చూడండి, మనకి ఈ నెక్ అనేది కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో ఆ ఫ్యాబ్రిక్ దగ్గర ఈ నెక్ కూడా కరెక్ట్గా వచ్చేటట్లు పెట్టుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుని ఈ పేపరు మనము ట్రేసింగ్ చేసేటప్పుడు ఈ పేపర్ కదలకుండా మనము నార్మల్ నీడిల్స్తో అక్కడక్కడ ఇలా పిన్ చేసి పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది. ఈ విధంగా అక్కడక్కడ పిన్స్ పెట్టుకోండి. సో ఈ విధంగా పిన్స్ పెట్టుకుంటే మనకి డిజైన్ అనేది ట్రేస్ చేసేటప్పుడు పేపర్ కదలకుండా ఉంటుంది. డిజైన్ కూడా చాలా నీట్గా పడుతుంది అన్నమాట.
సో ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము డిజైన్ అనేది ట్రేస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ట్రేసింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. సో ట్రేసింగ్ పౌడర్ బ్లాక్ ట్రేసింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. మనకి ట్రేసింగ్ పౌడర్స్లో బ్లాక్ ట్రేసింగ్ పౌడర్ ఉంటుంది, అలాగే వైట్ పౌడర్ కూడా ఉంటుంది. సో మీరు వైట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే బ్లాక్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లాక్ ట్రేసింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. సో ఈ ట్రేసింగ్ పౌడర్ని ఒక బౌల్లో తీసుకోవాలి. సో నెక్స్ట్ దీన్ని మిక్స్ చేసుకోవడానికి థిన్నర్ కానీ లేదంటే కెరోసిన్ కానీ యూజ్ చేయొచ్చు. కెరోసిన్ అవైలబిలిటీలో లేకపోతే థిన్నర్ అయినా యూజ్ చేయొచ్చు. హార్డ్వేర్ షాప్స్లో ఉంటుంది కదా, సో ఆ థిన్నర్ తీసుకోవాలి. సో బౌల్లో కొంచెం మనం ఈ ట్రేసింగ్ పౌడర్ వేసుకుని దీన్ని థిన్నర్ కొంచెం కొంచెం వేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మరి ఎక్కువ థిన్నర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే పౌడర్ కూడా కొంచెం యూజ్ చేస్తే మనము డిజైన్ ట్రేస్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇలా కొంచెం కొంచెం థిన్నర్ వేసుకొని మనము ఈ పౌడర్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ పల్చగా ఉంటే మనకి డిజైన్ అనేది సరిగా పడదనమాట. కొంచెం థిక్ పేస్ట్ లాగానే చేసుకోండి. ఇలా థిక్గా చేసుకున్న తర్వాత కాటన్తో మనము ఈ పేస్ట్ని ఈ విధంగా అద్దుకొని ఈ డిజైన్ మీద మనము ఇలా డిజైన్ మీద ఈ విధంగా మనం రుద్దుతూ ఉంటే మనకి డిజైన్ అనేది పడుతుంది ఫ్యాబ్రిక్ మీద. ఇలా రుద్దుతూ ఉంటే మనకి డిజైన్ అనేది పడుతుంది. ఇలా 2 సార్లు లేదా 3 సార్లు ఈ విధంగా రుద్దితే కనుక మనకి నీట్గా డిజైన్ అనేది పడిపోతుంది. చూడండి మనకి నీట్గా పడుతుంది కదా. సో కొంచెం లైట్గా అనిపిస్తే కనుక ఇంకొకసారి మనము ఈ కాటన్ని మళ్ళీ ఈ పేస్ట్లో అద్దుకుని ఇంకొకసారి రుద్దితే మళ్ళీ మనకి నీట్గా థిక్గా పడుతుంది డిజైన్ కూడా. ఇలా మనం నెక్ చుట్టూతో ఈ విధంగా రుద్దుకోవాలి. మనకి డిజైన్ ఎక్కడెక్కడ ఉందో సో అక్కడ ఈ విధంగా రుద్దుతూ ఉంటే మనకి డిజైన్ అనేది పడిపోతుంది నీట్గా. సో మీరు ఈ డిజైన్ పేపర్ని, ఈ ట్రేసింగ్ పేపర్ని ఎన్నిసార్లు అయినా యూజ్ చేయొచ్చు. పేపర్ చిరిగిపోయేంత వరకు మనము ఈ డిజైన్ పేపర్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనము బ్లౌజ్ పైన ట్రేసింగ్ పేపర్తో, ట్రేసింగ్ పౌడర్తో ట్రేసింగ్ అనేది చేసుకుంటాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.